నేత్రం. భగవంతుడు సర్వంతర్యామి, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు, సర్వేశ్వరుడైన సర్వేశ్వరి అయిన దుష్ట శిక్షణకై శిష్ట రక్షణకై ఎన్నెన్నో రూపాల్లో అవతారాలు ధరించారు. ఈ కలియుగంలో సైతం ఆ భగవంతుని లీలల్ని మహిమల్ని స్వయంగా ఆస్వాదించిన భక్తులు ఎందరెందరో. వినడానికి నమ్మలేని నిజాల్లా విడ్డూరాల్లా అనిపించిన అలాంటి అనుభవాల్ని చవిచూసిన భక్తులే సాక్షాత్తు వారి అనుభవాల్ని నిర్భయంగా చెప్పినప్పుడు నమ్మకుండా ఉండలేని అద్భుత సన్నివేశాలవి. విజ్ఞానం ఎంత ఎత్తుకు ఎదిగినా, మనిషి అన్ని రంగాల్లో ఎంత ప్రగతి సాధించినా, నాస్తికవాదం ఎంత విస్తృతంగా ప్రబలిపోతున్నా, సైన్సుకు అంతుబట్టని అనూహ్య సంఘటనలు ఈ సృష్టిలో అన్ని దేశాల్లోనూ ఎన్నెన్నో జరుగుతున్నాయి. కన్ను తెరిచి చూస్తే కంటికి కనిపించేదంతా దృశ్యం మాత్రమే. కన్ను మూసి మనోనేత్రంతో దర్శించేది ఈ నేత్రం. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? కామారెడ్డికి ఇప్పుడే దాటినాం కదా సార్. కరెక్ట్గా చెప్పాలంటే ఇంకా 80 కిలోమీటర్లు పోవాలి. 15 కిలోమీటర్లు పోతే డిచ్బెల్ వస్తుంది సార్. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే నిజామాబాద్ 18 కిలోమీటర్లు సార్. సార్ని చూస్తుంటే మొదటిసారి ఇటు వస్తున్నట్టున్నది. ఏం సార్? అవును, ఈ ఏరియాకి రావడం ఇదే మొదటిసారి, అందుకే బాధ. బాసర పోస్టింగ్ అయిందంటే లావు సంతోషపడాలి కానీ మీరేంది సార్ బాధపడుతున్నారు? మొదటి నుంచి వైజాగ్ ఏరియాలో ఉండటం అలవాటైంది. ఒకేసారి అక్కడి నుంచి ఇక్కడికి విసిరేస్తే ఎలా ఉంటుందో చెప్పు. లాంగ్ స్టాండింగే సార్. మన డిపార్ట్మెంట్లో లాంగ్ స్టాండింగ్ ఏంటయ్యా? ఒకవేళ లాంగ్ స్టాండింగ్ అనుకుంటే అక్కడే సింహాచలంలోనూ అన్నవరంలోనూ వేయకుండా ఇంత దూరం విసిరేయాలా? అక్కడైతే అలవాటైన ప్రాంతం, అడ్జస్ట్ అయిన ప్లేసు. నువ్వే చెప్పు, ఇంత దూరం రావాలంటే బాధ ఉంటుందా ఉండదా? మీరు చెప్పింది నిజమే సార్, కానీ ఒక్క మాట చెప్తా, ఏమనుకోరు కదా సార్? చెప్పు. మీరు ఏదో జన్మలో పుణ్యం చేయబట్టే గీడ పోస్టింగ్ అయింది, కానీ ఆ అమ్మ సంగతి మీకు తెలియదు. చాలా పవర్ఫుల్. నువ్వన్నది నిజమే కావచ్చు. చూద్దాం ఆమె ఏంటో, ఆమె పవర్ ఏంటో. आगमाहार्तन्तदेवानां गमनात्तन्तरक्षसां कुरु घण्टानादं कृत्वा तत्र देवताह्वानलाञ्छनो। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। श्री सरस्वत्यै नमः। श्रीमातापितराभ्यो नमः। ॐ गणानां त्वा गणपतिं भवामहे। कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानशृण्वन्
नोतुभस्येदसादनम् श्रीमहागणाधिपतये नमः हरिः ॐ तच्छन्द्यारावृणेमः गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजम् षण्णास्तुद्विपदे षण्चतुष्पदे ॐ शान्तिः 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 सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपादं स्वभूमिं विश्वतो वृत्वा अत्यधिष्ठद्दशाङ्गुलं पुरुष एव दगुं सर्वं यद्भूतं यच्च भव्यम् उतामृतत्वशेषानः यदन्नेनातिरोहते एतावानस्य महिमा अतो जाजागुश्च पूरुषः पादोश्च विश्वभूतानि त्रिपादस्यामृन्दिवे श्रीमहाकाली महादुर्गे महालक्ष्मी स्वरूपिणी श्री बासर सरस्वती देवत्यै नमः हरिः ॐ सम्राजं च विराजं च अभयश्रेयाचनो गृहे लक्ष्मीरासस्यामुखे दधामासकुं सदामसे मानोहिगुंसे जातवेदो कामस्वं पुरुषं जगतो अभिभ्रतज्ञाघये श्रियामः परिपादया श्री सरस्वती देवता संपूर्ण कृपा कटाक्ष वीक्षणा सिद्धिरस्तु मनस्संकल्पित सर्वकार्य दिग्विजये प्राप्तिरस्तु। అయ్యా, ఇది మామూలు క్షేత్రం కాదు. వేదవ్యాసుల వారే స్వయాన అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. భారతదేశంలో సరస్వతీదేవి ఆలయాలు రెండే రెండు. ఒకటి కాశ్మీర్లో ఉంటే మరొకటి ఇక్కడ మన బాసరలో ఉంది. అమ్మవారు చాలా శక్తి స్వరూపిణి సార్. ఎవరు ఏది మనసులో కోరుకుంటే అది తప్పక జరిగి తీరుతుంది. ఈ మధ్యనే ఏలూరు నుంచి ఒక మూగ అబ్బాయిని తీసుకుని వాళ్ళమ్మ ఇక్కడికొచ్చి మండల దీక్ష చేసి వెళ్ళింది. వెళ్ళేటప్పుడు ఎంత సంతోషంగా వెళ్ళిందో ఆ తల్లి. కొంపతీసి అబ్బాయికి మాటొచ్చిందా? ఏ దేవాలయంలో చూసినా ఇవే కబుర్లు. కథలు చెప్పడం మానేసి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఏమేం పూజలు జరుగుతున్నాయో అవి చెప్పండి. ఉదయం 4 గంటల నుంచి అభిషేకం, సుప్రభాత సేవ, అర్చన. 7:30 నుంచి సాయంత్రం 6:30 వరకు కుంకుమార్చన, అక్షరాభ్యాసాలు జరుగుతాయి. రాత్రి 7:30కు హారతి, 8:30కు గర్భగుడి తలుపులు మూసేస్తారు సార్. గర్భగుడి తలుపులేనా, మొత్తం గుడి తలుపులా? ఇక్కడ గుళ్ళో రాత్రి నిద్ర చేయటం అనే పద్ధతి అనాదిగా వస్తున్న ఆచారం సార్. అలా నిద్ర చేసిన వారికి ఎన్నో రకాల అనుభవాలు, ఎన్నెన్నో విధాలైన అనుభూతులు. అమ్మను నమ్ముకున్న వాళ్ళు లాభపడ్డారే తప్ప చెడిపోలేదు. అలా బాగుపడ్డవాళ్ళు స్వయానా మాకు చెప్పిన విషయాలే మేం మీలాంటి వాళ్లకు ఆనందంగా చెప్పుకుంటూ వస్తాం. చూడమ్మా, దేవాలయం ఎప్పుడు క్లీన్గా ఉండాలి. ఎక్కడ చెత్త అక్కడ ఉంటే నేను ఒప్పుకున్నా. అర్థమైందా? అట్లనే సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి రమేష్? మనం అర్జెంటుగా నిజామాబాద్ పోయి రావాలి సార్. ఎందుకు? అమ్మవారికి పూజ సామాన్ తీసుకురావాలి. ప్రతిసారి అక్కడి నుంచే తీసుకొస్తారా? అవును సార్. క్రెడిటా? అవును సార్. లిస్ట్ ప్రిపేర్ చేసావా? చేసినా సార్. చూడండి సార్. పసుపు 50 కేజెస్ సార్. అవును సార్. 50 కేజెస్. దేనికంత పసుపు? అమ్మవారిని పసుపుతోటే కదా సార్ అలంకరించాలి. పసుపుతో అలంకరించట్లేదు, చీరలతో అలంకరిస్తున్నారు. మొహంతా పసుపు పూసి వేస్ట్ చేస్తున్నారు. రేపటి నుంచి పసుపు వేయొద్దని చెప్పండి సార్. అంత షాక్ వద్దు. అమ్మవారి మొహానికి ఎల్లో పెయింట్ వేయండి.
అయ్యా ఈవో గారు, దయచేసి నా మాట వినండి. తరతరాలుగా వస్తున్న ఆచారం ఈ హరిద్ర లేపనం. అమ్మవారి ముఖం కళగా ఉండాలంటే ఈ పసుపు అలంకరణ తప్పనిసరి. చూడండి పూజారి గారు, సాంప్రదాయం పేరుతో గుడి డబ్బును దుర్వినియోగం చేయడానికి నేను అంగీకరించను. అయ్యా, ఇది అమ్మవారి సొమ్ము అమ్మవారికే కదా ఖర్చు పెడుతున్నాం. ఇది దుర్వినియోగం ఎలా అవుతుంది? కేజీలు పసుపు వాడటం దుర్వినియోగం కాదా? అమ్మవారి పేరట వేలాది రూపాయల ఆదాయం వస్తుంది. దానిలో ఒక్క 100 రూపాయలు అమ్మవారి కోసం ఖర్చు పెట్టలేమా? మీతో వాదనలు నాకు అనవసరం. నేను చెప్పినట్టు చేస్తారా చేయరా? విన్నపాల్ని వాదనలు అంటే నేనేం మాట్లాడలేను. అయినా ఈ విషయంలో నేనొక్కడిని ఏ నిర్ణయం తీసుకోలేను. మిగతా పూజారులతో కూడా చర్చించి నా మీద కుసుకొలుపుతారు. వెల్, అయినా మీ చర్చలతో నిర్ణయాలతో నాకు సంబంధం లేదు. మీరేం చేస్తారో నాకు అనవసరం. తెల్లవారేసరికల్లా అమ్మవారి మొహం ఎల్లో పెయింట్తో ఉండాలి. దట్స్ ఆల్. ఇది చాలా దారుణం. తెలిసి తెలిసి అపచారం చేయడం, కురువుతో తలగొక్కోవడమే. కుర్ర కుంక, ఇంత అహంకారమా? అధికారులు వస్తారు పోతారు, ఆచారాలు మాత్రం మారవు. వీడేమిటి పిచ్చివాళ్ల ఆచారాలు మార్చాలని ఆరాటపడుతున్నాడు? అమ్మవారి సంగతి తెలియదు. ఏదైనా మహిమల గురించి చెప్పబోతే కథలు చెప్పకండి, కబుర్లు చెప్పకండి అంటాడు. ఇలాంటి నాస్తికుల్ని దేవాలయాలకు ఈవోలుగా వేస్తున్నారు. ఆ పైవాళ్లకుండాలి బుద్ధి. చదువు ఉంటే చాలదు, సంస్కారం ఉండాలి. ఇక్కడి ఆచారాలు ఆయనకు అక్కర్లేదట. మన చర్చలతో ఆయనకు సంబంధం లేదట. ఎట్టి పరిస్థితుల్లోనూ పసుపు పెయింట్ అమ్మవారి ముఖానికి పోయాలంటున్నాడు. బుద్ధుండాలి వెధవకి. ఎలా పడితే అలా చేయడానికి ఇదేమైనా వాడి జాగిరా? అమ్మవారి ముఖానికి పూసే పసుపునే ఇక్కడ ప్రసాదంగా ఇస్తాం. ఆ సంగతి తెలీదా వాడికి? చూడండి, ఈ పరీక్ష మనకే కాదు, అమ్మవారికి కూడా ఇది పరీక్షే. ఆమె మహిమలకే ఇది ఒక సవాల్. ఆ వాగ్దేవి ఎంతటి శక్తివంతురాలో మనందరికీ తెలుసు. ఈ ఆపద నుంచి ఎలా మనల్ని గట్టెక్కించాలో, ఆ ఈవోకు ఎలా బుద్ధి చెప్పాలో ఆ తల్లే చూసుకుంటుంది.